ఆమేన్. చూడండి, ఇక్కడ స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ స్తెఫను చూడండి, ఇతను పరిచారకుడు, సేవకుడు కాదు కానీ పరిచారకుడు. అంటే ఇక్కడ సంఘములో చిన్న భేదములు వచ్చినప్పుడు 7 ప్రత్యేకించబడినటువంటి వారిలో ఈ స్తెఫను ఒకడు. ఈ స్తెఫను ఎలాగున్నాడంటే, ఒకటి కృపతోనూ, ఎవరి కృపది? దేవుని కృపతోనూ దేవుని బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్ర సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎలాగున్నాడు? వీళ్ళంతా ఎవరంట? వీరు అన్యులా, క్రైస్తవులేనా? యూదులే వీళ్ళు. ఎవరంటే వీళ్ళు ఆయా దేశముల్లో నుండి, ఆయా జిల్లాల్లో నుండి వచ్చినటువంటి వారు యూదులే. వీరు విదేశాల నుండి, ఆయా తెగల నుండి వచ్చినటువంటి యూదులు అన్నమాట. వీళ్ళు అన్యులు కారు. ఈ స్తెఫను చంపింది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, యూదామతానికి చెందినటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, దేవుణ్ణి అబ్రహాము మా దేవుడు అనబడి చెప్పినటువంటి వారు. వీరు విదేశాల నుండి, ఆయా తెగల నుండి వచ్చినటువంటి యూదా జనాంగం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? స్తెఫనుతో తర్కించిరి కానీ ఏంటి? తర్కవాదం పెట్టుకుంటున్నారు. యుద్ధంగా తర్కవాదంలోనికి దిగారు వాళ్ళు. ఇప్పుడు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములను పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ఏం చేస్తున్నారు? తప్పుడు సాక్ష్యం, అబద్ధ సాక్ష్యాన్ని ఎతుకుతున్నారు. యేసు ప్రభు వారి కూడా అబద్ధ సాక్ష్యాన్ని ఎలాగూ ఎతికారో అలాగే ఇక్కడ కూడా ఎదుగుతూ ఉన్నారు. యేసు మీద కూడా అబద్ధ సాక్ష్యములను ఎలాగ పెట్టారో స్తెఫను మీద కూడా అలాగే పెట్టినట్లుగా మనం చూస్తున్నామన్నమాట. మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని, చూడండి, ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టారు. ఎవరు నిలబెట్టారు? అబద్ధ సాక్షులను నిలవబెట్టారు. కానీ దేవుని యొక్క చిత్తం అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది. దేవుని యొక్క చిత్తం అనేది, దైవ కార్యం అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరమైనదిగా ఉంటుంది. కానీ నష్టము కలిగితే కలగొచ్చు, కానీ అది చాలా స్థిరమైందిగా ఉంటుందని నేను గమనించాలి. కాబట్టి ఇక్కడ మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. విరోధంగా మాట్లాడా? మాట్లాడలేదు. వాళ్ళు రేపుకున్నారు, వారు నిలవబెట్టారు, అబద్ధ సాక్షుల్ని పెట్టారు. వారిలో వారే అలాగ పెట్టి విరోధముగా మాట్లాడుచున్నారు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటను పాడు చేసి, చూడండి ఎలమన్నారు, నజరేయుడైన యేసు ఈ చోటుని పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. చెప్పాడా?
చెప్పలేదు. చెప్పగా మేమింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చూడండి, దేవుని యొక్క సన్నిధి స్తెఫనుతో ఉంది. స్తెఫను దైవాత్మతో నింపబడ్డాడు. ఏమండి, వీళ్ళందరూ ఎలాగున్నారంట? వీరు విదేశాల నుండి వచ్చి ఆయా తెగల నుండి వచ్చినటువంటి యూదులే కానీ అన్యజనులు కాదు. స్తెఫను ఏమండి, స్తెఫను ముందు ఓడిపోయిన వారు ఓడిపోయినటువంటి వారు. 1, 2 వారు దుర్మార్గులుగా ఉన్నారంట. 3 కుతంత్రములు కలిగినటువంటి వారిగా ఉన్నారంట. ఏమండి, ఇంకోటి ఏంటంటే కుయుక్తి పరులుగా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా స్తెఫన్ని హతమార్చాలి. అందుకని యేసును కూడా ఏమండి చంపడానికి ఏం చేశారు? 26 మత్తయి సువార్త 59, 60 మనం చూస్తే వారు కూడా అబద్ధ సాక్ష్యాలను పెట్టారు. ఎలాగ పెట్టారో తెలుసా? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవల్లని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్షులను వెదకుచుండిరి. చూడండి, యేసుకి ఎలాగ జరిగిందో స్తెఫనుకు కూడా అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ 60వ వచనం మనం చూస్తే చూడండి, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను ఆయన మీద ఏమియో చూడండి, యేసు మీద నింద మోపాలని చూశారు కానీ ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. స్తెఫను మీదే చూశారు కానీ ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. అందుకని అంటాడు 8వ అధ్యాయం యోహాను సువార్త 59వ వచనం మనం చూస్తే యేసు ప్రభు వారి మీదకి కూడా ఏమని ఎలాగూ రాళ్ళెత్తారో స్తెఫను మీదకి కూడా అలాగే రాళ్ళెత్తారండి. ఏమండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే ఈ మాట జనసమూహం అంతటి మీదకి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు చూడండి 7గురిని కూడా సిద్ధపరిచారు. ఏమండి, స్తెఫను ధైర్యం ఏంటి? ఏమండి, ఆయన కొన్నటువంటి విశ్వాసం. 1 ఏమండి, స్తెఫనులో ఉన్న విశ్వాసం ఏంటంటే వాడు చంపుతాడేమో వీడు చంపుతాడేమో అనేటువంటి పిరికి అనేది స్తెఫను జీవితంలోనికి రాలేదు. ఆయన యొక్క ధైర్యం ఏంటంట? 1 విశ్వాసం అన్నమాట. దేవుని సన్నిధిలో విశ్వాసమును కలిగి ఉన్నాడు. 1, 2 పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై నిండుకొనిన వాడై ఉన్నాడు. అదే ఆయన ధైర్యం, అదే ఆయన విశ్వాసం. ఏమండి, ఒక బోధకుని కానీ విశ్వాసకి కానీ ఉండవలసినటువంటి పరిస్థితులు ఏంటంటే ఉన్నా పోయినా కానీ విశ్వాసమును నువ్వు ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉన్నది. విశ్వాసం ఉండాలి నీ జీవితంలో. ఒక విశ్వాసిగా కానీ ఒక బోధకునిగా కానీ పారిపోయే లక్షణాలు ఉండకూడదు. స్తెఫనేమన్నా పారిపోయాడా? ప్రాణం పెడతానికైనా తన జీవితంలో ఇష్టపడ్డాడండి. ప్రాణం పెడతానికైనా ఇష్టపడ్డాడు ఆయన. ఏమండి, స్తెఫను అంటే కిరీటము అని అర్థం. స్తెఫను అంటే కిరీటము. 7 పరిచారకులను ఆహారం పంచిపెట్టేటువంటి వారిలో ఎన్నిక చేయబడినటువంటి వారిలో 7గురిలో ఒకడైన ఇతడు యూదుడు, 2 ఆత్మపూర్ణుడై ఉన్నాడు. తర్వాత ఒక విశ్వాసి పరిశుద్ధ, ఏమంటే ఒక విశ్వాసి ఆత్మపూర్ణుడిగా ఉండాలట. విశ్వాసి ఎలాగ ఉండాలి? ఆత్మపూర్ణుడిగా ఉండాలి. 1 స్తెఫను నిర్దోషిగా ఉన్నాడు, 2 యథార్థవంతుడు, 3 శక్తిమంతుడు. ఏమండి ఆయన యథార్థవంతుడని అందరికీ తెలుసు, నిర్దోషని అందరికీ తెలుసు, శక్తిమంతుడని అందరికీ తెలుసు. ఏమండి, సత్యం అంటే ఇష్టము లేని ప్రజలు ఏం చేశారు? ఎలాగైనా సరే ఆయన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి, చంపేయాలి అనేటువంటి స్థితికి వారు దిగజారారు. చూడండి, ఇక్కడ
స్తెఫను మంచి భక్తిపరుడు. అందుకని అంటాడు అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటిని, వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను యొక్క రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించితినని అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని. ఎవరండి? అపోస్తుడైన పౌలు కూడా కారకుడయ్యాడు. స్తెఫను చంపడానికి అపోస్తుడైనటువంటి పౌలు కూడా కారకుడైపోయాడనమాట. చూడండి ఇక్కడ ఏమండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఏంటంట, సంగమునకు ఒక మనిషికి కాదు, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఎలాగైపోయారు? చెదరిపోయారట. చెదరిపోయి మౌనంగా ఉండారా? చెప్పండి. మౌనంగా లేరు వారు. చూడండి, గొప్ప హింస. ఆ హింసలో సువార్త ఏమి జరిగింది? వ్యాప్తి చెందింది. సువార్త వ్యాప్తి చెందింది. శోధన ద్వారా, కష్టాల ద్వారా సువార్త అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. శోధన ద్వారా, కష్టముల ద్వారా సువార్త అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ చెదరిపోయిరి. ఇంకేమంటున్నాడు 2-3 వచనాల్లో, స్తెఫను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడు? సంఘమును పాడు చేయుచుండెను. ఎవరైనా దేవుడు పట్టేసాడు. ఎవరైనా సౌలు ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడు ఏమైపోయింది? ఉక్కుపాలతో కూడా గెక్కిచ్చాడు. ఆయన చేసిందేమో ₹1 ఎత్తు అయితే ఆయనకు వచ్చింది ఎంతో తెలుసో? ₹100 ఎంత ఎత్తు వచ్చింది ఆయనకి. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మామూలుగా రాలేదన్నమాట. రాళ్లతో ఈడ్చి పారేశారు, రాళ్లతో కొట్టేశారు. ఓడ పగిలి సముద్రములో అనేక పర్యాయములు ఆకలితోనూ దప్పికతోనూ దిగంబరత్వముతోనూ ఎన్ని శోధనలో తెలుసా? చెరసాల్లోనూ ఆయన ఏం చేశాడో దానికి 100 బలం పొందాడు. ఇక్కడ సౌలు అనేటువంటి ఆయన పౌలుగా మారిన తర్వాత ఇంటింటా వచ్చి ఏం చేశాడంటండి? దేవుడు ఊరుకుంటాడా? సంఘాన్ని బాగు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దమస్కు మార్గం వెళుతుంటే పట్టేశాడు. అక్కడ పడిపోయాడు, గుడ్డోడైపోయాడు. ప్రభా నీవు ఎవడవయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? నాగలం మురికొన్నకి ఎదురుదంతావా నీవు అని చెప్పాడు. ఏమండి, గుడ్డివాడైపోయి ఎంతైతే నష్టపరిచాడో అంతకంత ఏమండి కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి మరలా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడుగా అయిపోయాడు. కాబట్టి ఇక్కడ చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. చూడండి ఎంత వ్యాప్తి చెందింది దేవుని యొక్క సువార్త. ఒక్క హతసాక్షి అయిపోయాడు. ఒక్క శ్రమ, కష్టము. చూడండి, కష్టములో నుండి దేవుడు అద్భుతంగా ఆయన యొక్క సేవని కట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. అందుకని అంటాడు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనానికి కూడా వెళదాము. చూడండి, స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక
అంతియొకయకు ప్రదేశముల వరకును సంచరించిరి. చూడండి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంది. కుప్రీలా కొందరును, కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితోనూ మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. చూడండి, ఎలాగ ప్రకటించారు దేవుని యొక్క సువార్తను. ప్రభు హస్తము వారికి తోడయ్యుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూడండి, సువార్తను ఏమండి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే అపోస్తల కార్యాలు, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరే. ఎవరి విషయంలో? మోషే విషయంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోషే విషయంలో ఏమండి 39 అంటాడు, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడిచినట్టి దేవతను మాకు చేయము. ఏమండి, మోషేని ఏమైనా లెక్క చేశారా? అరణ్యములో లెక్క చేయలేదు. ఎప్పటి వరకు లెక్క చేయలేదు? వారు చచ్చిపోయి వారి కళేబరములన్నీ అరణ్యములో రాలిపోయే వరకు లెక్క చేయలేదు. వారు ఎప్పటి వరకు లోపడలేదు? వారు ఏమండి, వారి మాంసాహారం ఏమండి వారి యొక్క పళ్ళల్లో ఉండి ఏమండి నవ్వులుతూనే రాలిపోయారంటే అండి. అబ్బా, ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందండి. నమ్మలేదు వారు, మోషేని నమ్మలేదు. మోషే యందు విశ్వాసం ఉంచలేదు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నాడు ఇక్కడ? ఒకటి వారు అవిధేయత, 2 తిరుగుబాటు, 3 విగ్రహ పూజ. ఏమండి, తర్వాత 4వది అబద్ధ పూజకు అప్పగించబడినటువంటి వారిగా అయిపోయారంట వాళ్ళు. వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు స్టెఫను. అయ్యా, ఇదిగో ఇలాగ మీ పితరులు ఎలాగ అయిపోయారు. వారు లోబడిలోని ప్రజలైపోయారు, తిరుగుబాటు చేసేవారైపోయారు, విగ్రహం వైపు తిరిగినటువంటి వారైపోయారు, వారు అవిధేయులుగా ఉండిపోయారు. ఇవన్నీ చెబుతుంటే వాళ్ళకి ఎలాగుంది? మంట మండిపోయిందనమాట. మామూలుగా మండిందా? మామూలుగా మండలేదు. దేవుడు లోబడిన ప్రజలు ఎవరికి అప్పచెప్పాడు? ఒక దూడ బొమ్మకు అప్పగించాడు, విగ్రహారాధనకు అప్పగించాడు వాళ్ళని. అప్పుడు వారు విగ్రహారాధనలో ఏమండి అలాగే ఉంటుటాన్ని బట్టి ఏమైపోయారో తెలుసా? ఏమండి, చాలా శాపగ్రస్తమైనటువంటి ప్రజలుగా అయిపోయారని ఇక్కడ స్టెఫను ఆ స్టోరీని ఎత్తి చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం 51వ వచనం చూస్తే, ముష్కర్లారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చునన్న వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఇప్పుడు స్టెఫను దైవత్వంగా చెబుతున్నాడా? కక్షపూని చెబుతున్నాడా? దైవత్వంతో చెబుతున్నాడు, దేవుని పరిశుద్ధాత్మతో చెబుతున్నాడు, దేవుని శక్తితో చెబుతున్నాడు, దేవుని బలముతో చెబుతున్నాడు, దేవుని ప్రభావంతో చెబుతున్నాడు. కానీ వారు సామాన్యంగా తీసుకున్నారు, దాన్ని లైట్గా తీసుకున్నారు, దాన్ని స్ట్రాంగ్గా తీసుకోలేదు వారు. దేవుడేమంతో మాట్లాడుతున్నారా బాబు అనుకోలేదు వారు. ఏమని ఏదో కక్షపూరితంగా చెబుతున్నాడు ఈయన, ఏదో మన మీద ఆయాసంతో చెబుతున్నాడు ఈయన అని వారి హృదయం ఏం చేశారంటే కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వారు. ఇక్కడ చెబుతున్నాడు ఏమండి, స్టెఫను ఆత్మతో చెబుతున్నాడు. ఏమనో తెలుసా? ముష్కర్లారా అంటే ఏమంటున్నాడు? మూర్ఖులారా అన్నాడు ఒక రకంగా. అన్నప్పుడు మరి వాళ్ళకి మంట మండిపోయిందండి. మామూలుగా మంట మండలేదు. హృదయంలోనేమో లోపడే మనస్సు లేదంట, చెవులకేమో వినే మనస్సు లేదంట వాళ్ళకి. అందుకని స్టెఫను చెబుతున్నాడు ఏమని? హృదయమును చెవులను
దేవుని వాక్యమునకు ఏమని లోపరచని వల్లని వారులారా మీ పితరుల వలె ఏమంటున్నాడు ఇక్కడ, హృదయములు యందు చెవులు యందు సున్నతి లేని వారులారా అన్నాడు ఇక్కడ బ్రాకెట్లో. చక్కగా వాక్యం చూస్తున్నాడు ఆయన, వాక్యమే చెప్పేది ఆయన. ఎక్కడి నుంచి ఎత్తాడో తెలుసు, ఆయన అబ్రహాము దగ్గర నుండి ఎత్తుకొచ్చాడండి. నిజంగా వాక్యాన్ని ఎంత చక్కగా బైబిల్ మొత్తం ఆయనకి తెలుసుందండి, ధర్మశాస్త్రం. ఏమండి, అబ్రహాము ఊరు ప్రాంతము నుండి బయలు దగ్గర నుండి స్టార్ట్ చేశాడండి వాక్యాన్ని. యేసు ప్రభుని శిలువ మరణం అయిపోయి ఆయన తిరిగి 3వ దినాన లేచే వరకు వాక్యం చెప్పాడండి. చక్కటి ప్రసంగం అది. ఎప్పుడైనా సరే నేను ఇలాగ ఈ వాక్యాన్ని మొత్తం ధ్యానించినప్పుడు, నా హృదయం కఠినమైనప్పుడు వెంటనే బళ్ళని పగులుద్ది హృదయం. ఈ వాక్యం అంతా ధ్యానించినప్పుడు ఆయన ఎందుకు తెరవబడి కన్నులో వాక్యాన్ని మొత్తం ఎరుగున్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఎత్తాడు? ఆది కాండము నుండి ఏమండి, యేసు ప్రభు వారిని శిలువ మరణం అయిపోయి 3వ దినమున తిరిగి ఏమండి సమాధిని గెలిచి ఏమండి సజీవుడై లేచి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారికి వచ్చాడు ప్రసంగం. అందుకని అంత శక్తి ఉన్నది ఆయన మాటల్లో, ఆయన బోధలో అంత శక్తి ఉన్నది. ఇంకేమన్నాడు, ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేయించిన వారైతిరి, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. మీరు చేతుల్లో అయితే బైబిల్ ఉంది కానీ మీరు దాన్ని గ్రహింపరైతిరి అంటున్నాడు ఇక్కడ. ఏమండి చూడండి, అలాగూ చెప్పి వారికి బోధిస్తూ ఉన్నాడు ఆయన. ఏమండి అందుకని అంటాడు, ఇర్మియా గ్రంథం 4:4 అంటాడు, యోదావారు యెరూషలేము వారును ఏమండి దేవునికి లోబడియుండుడి. ఈయన కూడా చెబుతున్నాడు, మీరు గైకొనకపోతిరయ్యా, మీరు ఎలాగూ గైకొనలేదు అని చెబుతున్నాడు. 54వ వచనం చూసేవారు ఆ మాటలు విని కోపముతో మండిపడి, అబ్బా మండిపోయిందంటండి వాడికి. కింద అంటాడు మండిపోయిన చోట ఏమంటున్నాడు, తమ హృదయముల యందు నరకబడిన వారై, గ్రొచ్చబడిన వారై, లేకపోతే పొడవబడిన వారై. ఏమంటున్నాడు ఇక్కడ, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఏం కొరుకుతున్నారు? పండ్లు పటాపటా పటాపటా కొరుకుతున్నారండి. మరి ఆయన చూస్తుంటే ఎలాగ కొరకు బుద్ధి వేసింది వాళ్ళకి నాకు అర్థం కాలేదు. వాళ్ళకి నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ఏం చేశారంటే పండ్లు కొరికారంట. ఇక్కడ నువ్వు పండ్లు కొరికితే రేపు పొద్దున అక్కడ పండ్లు కొరకాల్సి వస్తుంది. వాక్యం ముందు చూపించమంటారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అంటాడు, అక్కడ పండ్లు కొరికిన వారు, ఎక్కడ పండ్లు కొరికిన వారు నరకములో పండ్లు కొరుకుతారంట. అక్కడ ఏడ్పు వ్యాధిని ఉంటుందంట. మత్తయి సువార్త 13:42-43 అంటాడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యుండును అని అక్కడ వాక్యం చదివిస్తూ ఉంటుంది. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ఎవరిని ద్వేషిస్తుందంట? ఏమండి మీకంటే దేవుని యొక్క సేవకులు ఏమండి మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారు అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. యేసు ప్రభు వారు ఆయనే స్వయాన చెప్పిన మాటలు ఇక్కడ. లోకము ఏమండి మంచి భక్తి చేసేటువంటి వారినంట ఎల్లప్పుడూ ద్వేషిస్తూనే ఉంటుందంట. ప్రభువును కూడా అలాగే ద్వేషించారు. 16వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త, మీరు అభ్యంతరపడకుండా వలెనని నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. తన్ను చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని
అనుకుంటాడంట అండి, దేవుని సేవ చేస్తున్నా నేను అనుకుంటాడంట. దేవుని సేవకుని చంపేటువంటి వాడు, మాటల తూటాలు పేల్చేటువంటి వాళ్ళందరూ కూడా మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారంట వాళ్ళు. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట నేను చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. మరి ఆయన చూచాడా చూడలేదా? చూడకుండా చెప్పాడా? చూశాడు కాబట్టి చెబుతున్నాడు. వీళ్ళకి చూశారా? పాపిష్టి కన్నులకి కనబడతాయా? పాపిష్టి కన్నులైనటువంటి వారికి కనపడలేదు, కానీ స్తపనం కనపడుతున్నాయి అన్నమాట. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. యేసు ప్రభు మీద కూడా పడ్డారు కదా, అలాగే ఇక్కడ ఈయన మీద కూడా పడ్డారట. పట్టణపు వెలుపలకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశారు? రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళు రువ్వేశారట. స్తెఫనైతే ఇక్కడ చంపగలిగారు, కానీ ఎవరిని తన ఆత్మ దేవునితో ముద్రించబడి ఉన్నదని వారికి తెలియలేదు. ఎక్కడైతే ప్రభునందు నిద్రించాడు, కానీ దేవుని సన్నిధిలో అతని ఆత్మ భద్రపరచబడి ఉన్నదన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో చక్కటి భక్తి చేయగలిగాడు స్తెఫను. ఎవరి సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొక్క తమ యొక్క వస్త్రములను పెట్టిరి. ఈ సౌలను పౌలు కూడా కాపలా ఉండాడట వస్త్రాలకి. తర్వాత అంటాడు, ప్రభువుని గూర్చి మొరబెట్టి అసలు యేసు పోలిక చాలా కనపడుద్దండి స్తెఫనులో. యేసు పోలిక కనపడుతూ ఉంటుంది. శిలువ మరణం వేసినప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అని యేసు పలికినట్లుగానే ఈయన పలికాడు. ఏమండి, ఈయనేమంటున్నాడు? ప్రభువుని గురించి మొరబెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి అతడు నిద్రించెను. ఎంత కృప దొరికిందండి. శ్రమ అనేది వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. శ్రమలో వెయిటింగ్ చేయాలి. నువ్వు చాలా కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేసేయాలి. స్తెఫనులాగా నువ్వు నిలబడేయాలి. స్తెఫను ఏమన్నా పారిపోయాడా? ఇంత గందరగోళం జరుగుతుంది ఇక్కడ, ఇంత గందరగోళం జరుగుతుంది ఇక్కడ. అయ్యో లాభం లేదు, నన్ను చంపేస్తారేమో, వీళ్ళందరిలో వ్యతిరేకత వచ్చేసింది, నేను ఒంటరిగాడిని అయిపోయాను ఇక్కడ, కాబట్టి లాభం లేదు, తప్పుకుందాం అనుకున్నాడా? లేదండి. స్తెఫను తన ప్రాణం పెడతానికైనా సంతోషంగా ముందుకు వచ్చాడు. ఈయన ఎలాగో స్తెఫను ఎలాగో ప్రార్థన చేశాడో యేసు ప్రభు కూడా నా ఆత్మను నీకు అప్పగించుచున్నానయ్యా అని ప్రార్థన చేశాడు. ఏమండి, యేసు యొక్క పోలిక ధరించినటువంటి స్తెఫను ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసిగా లేకపోతే ఒక సేవకునిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆత్మధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రాణం పెడతానికైనా నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడగలవా? పారిపోతావా పిరికి బొందలాగా? స్తెఫను ప్రాణం పెట్టాడంతే, ప్రాణం పెట్టేశాడు పణంగా దేవుని యొక్క సన్నిధిలో. ప్రాణానికి తెగించి కొన్నిసార్లు మనం భక్తి చేయాలి. ప్రాణానికి తెగించి నీవు నేను భక్తి చేయగలుగుతున్నామా? ఉంటే ఉంటాను, పోతే పోతాను. దేవుని యొక్క రాజ్యము కట్టాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అలాగే యేసు శిష్యులందరూ కూడా హతసాక్షులై దేవుని సన్నిధిలో తమ ప్రాణాన్ని
పణముగా పెట్టారు వారు. స్టెఫన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. దేవుడు స్టెఫన్ను బట్టి ఎంత సంతోషించాడో తెలుసా? చాలా సంతోషించాడట. ఏమండి ఆయన రాళ్ళు కొట్టి ఏమండి చంపుతుంటే ఆ సింహాసనాసీనుడైన యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున లేచి నిలబడ్డాడంటండి. ఎంత కృప దొరికింది. నువ్వు శ్రమలో నిలబడాలి, కష్టములో నిలబడాలి. ఏమండి అన్నీ నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఏమండి ఇక్కడ స్టెఫనుకి ఎవరు ప్రతికూలమో? ఎవరండి? యూదులే, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలే ఏమండి ప్రతికూలంగా మారిపోయారు. అయినను పారిపోకూడదు. మోషేకి ఎవరు నిలబడ్డారు ప్రతికూలముగా? ఏమండి ఆయన ఎర్ర సముద్రము దాటించిన ప్రజలే. ఏమండి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రజలే, వారి కొరకు మన్నాను కురిపించిన ప్రజలే, వారి కొరకు నీళ్లు రప్పించినటువంటి ఏమండి ప్రజలు, ఆ నీళ్లు తాగిన ప్రజలే, ఆ మాంసాన్ని తిన్న ప్రజలే, ఆ మేఘము కింద ఉన్నటువంటి ప్రజలే. ఏమండి వీరే ప్రతికూలంగా మారిపోయారు కొన్నిసార్లు. దేవుని సన్నిధిలో ఎంత ప్రతికూలం ఉన్నప్పటికీ నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు కార్యము చేసేవారికి నువ్వు కనిపెట్టాలి. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడు. అందుకని అంటాడు, నా యుద్ధ వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను అని చెప్పాడు ప్రభు అయిన యేసు. ప్రభు ఏమన్నా త్రోసివేస్తాడా? ఆయన కొరకు నువ్వు నిలబడుతూ చూస్తున్నాడు ఆయన. ఏమండి ఆరిముళ్ళ జాండి గొల్యాత్ వచ్చి ఏమండి వచ్చి అలాగే ఉదయము సాయంత్రము 40 దినాలు ఏమండి ఇశ్రాయేలీయుల ప్రజలను కలవరపరచుచు గందరగోళాన్ని సృష్టించాడు. సౌలు ముందుకెళ్ళాడా? వెళ్ళలేదు. సౌలు యొక్క కుమారులు వెళ్ళారా? వెళ్ళలేదు. ఆయన రాజ్యంలో సైన్యాధిపతులు వెళ్ళారా? వెళ్ళలేదు. సైనికులు వెళ్ళారా? వెళ్ళలేదు. ఎవ్వరు వెళ్ళలేదండి. బలాఢ్యులైనటువంటి ప్రజలు ఉన్నారు కానీ ఎవ్వరు వెళ్ళలేదు. ప్రాణానికి తెగించి దావీదు వెళ్ళాడు. దేవుని యొక్క కాపుదల భద్రతతో అపవాదిని జయించి ఆరిముళ్ళ జాండి గొల్యాతుని హతమార్చి ఏమండి పాళెములో నుండి బయటికి వచ్చాడు. నీకు దేవుడు జయమునిస్తాడు. ఆయన జయమునిచ్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. ఆ దేవుని పక్షమున నువ్వు నిలిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని పక్షమున నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. దేవుని పక్షమున నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని పక్షమున నువ్వు నిలిస్తే దేవుడు నీకు ఉన్నతమైన స్థలములో దేవుడు నిన్ను నిలుపునుగాక. దేవుడు అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యాలను చేసి చూపిస్తారు. స్టెఫను చూడండి, తన ప్రాణము పోగొట్టుకుంటాననేటువంటి భయం కూడా లేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏమండి మోకాళ్ళు నడుగుతున్నాడు. ప్రభువా ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా నాయనా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. కొట్టేటప్పుడు పారిపోయాడా? పారిపోలేదు. ఒక క్రైస్తవుడు అలాగ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతిదీ దేవుని దగ్గర పెట్టి జవాబు తీసుకోవాలి. తీసుకోగలుగుతున్నావా? ప్రతిదానికి దేవుడు రిజల్ట్ ఇస్తాడు నీకు. నువ్వు అడిగే విధానం చేత అయితే దేవుడు ఇస్తాడు నీకు. మా పిల్లలు చెబుతూ ఉంటారు, నాన్న ఇలాగ వచ్చింది నాన్న, దాని కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి 2వ రోజే రిజల్ట్ ఇస్తాను నేను. అమ్మా ఇలాగ దేవుడు మాట్లాడారు, ఇలాగ దేవుడు చెబుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆయన ఎప్పుడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కనిపెట్టి లోతుగా తగ్గించుకొని అహమంతా తీసేసుకుని నువ్వు ప్రార్థన చేసుకుని తగ్గించుకుంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన
ఆయన ఎంత తగ్గించుకున్నాడు. అందుకనే ఆకాశం తెరవబడ్డ చూశాడు. దేవుని మహిమను చూస్తున్నాడు, క్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. ఏమండి, ఇక్కడున్న ప్రజలు కనపడతలేదు, ఆయనకి రాళ్ళు పట్టుకున్నోడు కనపడతలేదు. ఎవరు కనపడ్డారు? యేసు కనపడుతున్నాడు. నీకు నాకు కూడా ఎవరు కనపడాలి? యేసు కనపడాలి. కనపడుతున్నాడా యేసు? తాగొచ్చే నీ మొగుడు కనపడుతున్నాడు నీ కళ్ళెదట. యేసు కనపడుతున్నాడా నీకు? ఈ లోకములో ఉన్నటువంటి శోధనలు కనపడుతున్నాయా నీకు? దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన రిజల్ట్ ఇస్తాడు నీకు. ఆయన తప్పక నీకు రిజల్ట్ ఇస్తాడు. ఆయన దాంతో నువ్వు తృప్తిపరచబడతావు, ధైర్యపరచబడతావు, నిబ్బరం కలిగి ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, దేవుని యొక్క శక్తిలో నీవు ఉంటావు. లేకపోతే పిరికి బంధులాగా పారిపోతావు. ఈ రెండిట్లో ఏది కావాలో నీవే కోరుకుని ప్రార్థన చేసుకో. ప్రభు ఈ మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.